నిర్వహించుకుంటున్న సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న ఈ సభను సక్సెస్ చేయడం కోసం వేలాది మంది కార్యకర్తలు, అదేవిధంగా వేలాది మంది ప్రజలు వచ్చి పూర్తి స్థాయిలో విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాడు నాతో పాటు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, రవిశంకర్ గారు, దావ వసంత గారు, బాపిరెడ్డి గారు, లక్ష్మీ నరసింహారావు గారు, హరిచరణ్ రావు గారు, నాయకులందరికీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అనుకుంటుండా లేకపోతే ఒక వీధి రౌడీ అనుకుంటుండా మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, అనేక ఉద్యమ చరిత్ర కలిగినటువంటి నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావంటే ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఫస్ట్ గుర్తెరగాలి. ఇది నీకు తెలుస్తలేదు కావచ్చు, కానీ యావత్తు తెలంగాణ ప్రజానికానికి మాత్రం తెలుస్తున్నది. నిన్నేం మాట్లాడుతున్నావు నువ్వు? చిల్లర మాటలు, ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడేటువంటి మాటలు కాలేదు. మేము కూడా చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం. దానికి ఒక స్థాయి, ఉందాతనం, నేను ప్రజల మధ్యన మాట్లాడుతున్నటువంటి జ్ఞానం, బుద్ధిని మాట్లాడతారు ఎవరైనా. కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కేసీఆర్ గారిని, ఇదే ఆటవిక పాలన అయితే కేసీఆర్ గారిని ఉరిదీసేటువంటి అవకాశం ఉండనట. ఎందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక, 14 సంవత్సరాలు ఉద్యమం చేసినందుక, ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రం ఎడారిగా ఉన్నటువంటి రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు తీసుకొచ్చినందుక, గొప్పగా పంటలు పండించినందుక, దేశంలో ఎక్కడ లేనటువంటి రైతు బంధు అనే పథకాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి 80 లక్షల మందికి పంట పెట్టుబడి సాయం చేసినందుక, 200 ఉన్నటువంటి పెన్షన్ 2000 చేసినందుక, 24 గంటల కరెంట్ ఇచ్చినందుక, పండించిన వడ్లను మొత్తం కొన్నందుక, గ్రామాలను మొత్తం అభివృద్ధి చేసినందుక, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినందుక ఉరిదీయాలి కేసీఆర్ను. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అసలు నిన్ను ఎన్నిసార్లు ఉరిదీయాలి? నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు 2.5 సంవత్సరాలుగా వాటిని పట్టించుకోకుండా, పైగా గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని నిందించుకుంటూ నువ్వు కాలయాపన చేస్తూ ప్రజలను పిచ్చోళ్ళను చేసి ఆడిస్తున్నందుకు నిన్ను ఎన్నిసార్లు ఉరిదీయాలో ఒక్కసారి నువ్వు సమాధానం చెప్పాలి. రైతులకు ఇచ్చిన వాగ్దానం, కేసీఆర్ గారు రైతు బంధు కింద 10,000 రూపాయల పంట పెట్టుబడి సాయం చేస్తే 15,000 ఇస్తానంటివి. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానంటివి. 2,000 పెన్షన్ 4,000 చేస్తానంటివి. వికలాంగుల పెన్షన్ 4,000 ఆ రోజు కేసీఆర్ గారు ఇస్తే 6,000 చేస్తానంటివి. అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటివి, నోటిఫికేషన్లు ఇస్తానంటివి. విద్యార్థులకు వృత్తి కింద ఆశ పెడుతుంది. 10వ తరగతి చదివిన వాళ్ళకి ఇంత, ఇంటర్మీడియట్కి ఇంత, డిగ్రీకి ఇంత, పీజీకి ఇంత, పిహెచ్డీ చదివిన వాళ్ళకి 5 లక్షల రూపాయల ప్రోత్సాహం ఇస్తానంటివి. ఒక్కటన్నా అమలైందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మేము అడుగుతున్నాం. నిన్నెన్నిసార్లు ఉరిదీయాలి? నువ్వు మాట్లాడిన మాటలకు ఒక్క మాటలో చెప్పాలంటే నీ అధికారం కోసం
నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడినావు, ఎన్ని మాయమాటలు చెప్పినావు, ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేసినావు. 420 హామీలు ఇస్తావా? ఒక్క హామీ అని అమలు చేసినావా? 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అన్నా సజావుగా ఇలా అమలు చేసినావా? నీకు సిగ్గుందా అసలు మాట్లాడేందుకు? కేసీఆర్ గారిని పట్టుకొని మనిషి వారు మాట్లాడేందుకు. ఆయన సమాధి మీద నీ జెండా పెడతావా? నీ సమాధి మీద జెండా నీ సమాధి మీద ప్రజలు తొక్కేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నోరు ఉంది కదా అని ఏది పడుతుంది మాట్లాడు కాదు. అదే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తేనట తొక్కుకుంటా పోతారట. అంటే తొక్కుడు, అంటే ఈ హరాస్మెంట్ మాటలే చేస్తున్న జాలగాను. ఇప్పటికే వేల మంది జీవితాలతోటి నీ హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో కావచ్చు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కావచ్చు, నువ్వు హైడ్రా పేరు చెప్పి పేద ప్రజల ఉసురు తీస్తున్నది జాలదా? ఇది దొక్కుతున్నావు కదా. నువ్వెవరు దొక్కుతున్నావు? పేద ప్రజలను దొక్కుతున్నావు, బడాయిలు చెప్తున్నావు. చేసింది ఏమున్నదంటే ఏమీ లేదు. ఇలా నువ్వు హడావుడిగా మేడిగడ్డకి ఎందుకు పోయినట్టు? కారణం ఏంది? నిన్నటిదాకా కూలేశ్వరం అన్నావు కదా, అది పనికిరాదన్నావు కదా. మరి ఇలా దాన్ని రిపేర్ చేసేందుకు ఎందుకు పోయినావు? ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చి 1 year అయింది. ఏమన్నారు వాళ్ళు? దాన్ని రిపేర్ చేయవచ్చు, ఇంకా ఆ 3 పిల్లర్లు ఎందుకు కుంగినాయో దాని మీద అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఎందుకు చేయలే? 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో పంటలు ఎండిపోతుంటే కళ్ళెళ్ళ పెట్టి చూసినావు తప్ప నువ్వు రైతుల పక్షాన్ని ఆలోచించినావా? ఇవాళ హడావుడిగా పోయి ఇక్కడ కేసీఆర్ గారు మీటింగ్ పెడుతున్నారు కాబట్టి నేనేదో ఘనకార్యం చేస్తున్నానే ఉద్దేశంతో నువ్వు మేడిగడ్డ దగ్గర మీటింగ్ పెడితే ప్రజలు నీ ముఖాన అన్నట్టు అక్కడికి ఎవరు రాలే. ఇలా కేసీఆర్ మీటింగ్ను నీ మీటింగ్ను బేరీజ్ వేస్తే ప్రజలు ఇంట్రెస్ట్ లేరు. నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి తప్పగా మీ అధికారులు తీసుకొస్తారు కాబట్టి వచ్చేది తప్ప ఆ మీటింగ్ల దమ్ము లేదు. అనేక సార్లు మేము చెప్పినాం, అరే ఇది కరెక్ట్ కాదయా, అసలు ప్రాజెక్టు కట్టాలని ఆశపడ్డది సంకల్పించింది కేసీఆర్ గారు. ప్రాజెక్టు నిర్మాణం చేసింది దానికి సంబంధించిన నిపుణుడు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎల్ఎన్టీ సంస్థ, ఓ పిచ్చి పిచ్చి సంస్థ కట్టలే. ఎల్ఎన్టీ సంస్థ వారు కట్టినప్పటికీ ప్రాజెక్టులలో అప్పుడప్పుడు డిఫెక్ట్స్ వస్తాయి. ప్రపంచ చరిత్ర చూస్తే చాలా ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి ఉన్నాయి. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉన్నదో, పోలవరం ప్రాజెక్టు మొత్తం కాపర్ డ్యామే కొట్టుకపోయింది. అక్కడికి ఎన్డీఏ పోదు, ఏ ఎంక్వైరీ పోదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పిల్లర్ పొంగి దాని పక్కకున్నటువంటి 2వ పిల్లర్ 3వ పిల్లర్ కూడా కొద్దిగా దెబ్బతింటే దాన్ని ఎన్నికలలో వాడుకొని 1,00,000 కోట్లు తిన్నారని ఇప్పటికీ అదే పాట పాడుతున్నారు. అరే నిన్ను సభలోనే దాని మొత్తం కాస్తే 94,000 కోట్లతోటి ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి బహుళార్థ సార్థక ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా అసలు బుద్ధి ఉందా ఈ ముఖ్యమంత్రికి? శాసనసభలో మీ మంత్రే చెప్పిండు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొత్తగా ఆయకట్టు 18 లక్షల నుంచి 20 లక్షలకు వచ్చిందని. మేం చెప్పినామా? మీ నివేదికనే, మీ ఇరిగేషన్ మంత్రి సుప్రీంకోర్టు దీనికి అరే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు, దాన్ని రిపేర్ చేసి ప్రజలకు రైతులకు నీళ్లు అందించాలని చెప్పింది. అయినా వచ్చి మళ్ళా ప్రజా క్షేత్రంలో నువ్వు అబద్ధాలే మాట్లాడతావు. నువ్వు అంటే ఎవరైతే ఆ రోజు ఈ ఎన్డీఎస్ఏ చైర్మన్ ఉన్నాడో చంద్రశేఖర్ అయ్యార్, ఆయన ఇచ్చిన నివేదికనే. ఆయన కూడా పోలవరం ప్రాజెక్టుకు చైర్మన్ ఉన్నాడు. పోలవరం కొట్టుకపోతే మాత్రం ఒక్క మాట మాట్లాడేటోళ్ళు లేరు, అక్కడికి పోయేటోళ్ళు లేదు, గవాయి లేదు, సుబూద్ లేదు. ఇంకా మీదికెళ్ళి దానికి జాతీయ హోదా ఇస్తారు.
మేము అధికారంలో ఉన్ననాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు 20 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుతో పాటు ఇంకొక 20 లక్షల ఎకరాలు దానికి పాత ఆయకట్టు ఏదైతే ఉందో స్టెబిలైజేషన్ కు వస్తుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ అని ప్రాధేయపడితే కూడా మీరు కనీసం జాతీయ హోదా ఇవ్వకుండా ఇలా ఈ ప్రాజెక్టు మీదనే రకరకాల వాదనలు చేసి ఇప్పటికి కూడా బదనాం చేస్తున్నారు. ప్రజలు నమ్మబలికినప్పుడు కానీ ఇలా ప్రజలు నమ్మేందుకు లేరు. కాళేశ్వరమే చివరికి తెలంగాణకు మరి ఆధారం. కాళేశ్వరం లేకుండా కాళేశ్వరం లేనాడు కూడా ఉన్నాం. మెదక్ జిల్లాలో నీళ్ళెక్కడి, నల్లగొండ జిల్లాలో నీళ్ళెక్కడి, ఖమ్మం జిల్లా చివరాయకట్టుకు నీళ్ళెక్కడి, అదేవిధంగా ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి టేలెంట్ ప్రాంతాలకు నీళ్ళెక్కడి. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినాక కదా మంచినీళ్లకు నీళ్ళెక్కడి, హైదరాబాద్కు నీళ్ళెక్కడి. ఇదంతా మన కళ్ళ ముందర కనబడుతుంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలను తప్పదో పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారిని బదనాం చేస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. అంటే ఆయన చావు కోరుకుంటావు. ఈ రాష్ట్రం యొక్క పునాదులను నిర్మించింది కేసీఆర్ గారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానమే తప్పుడు విధానం. అబద్ధాలకు కేర్ ఆఫ్ ఎక్కడంటే కాంగ్రెస్ పార్టీ. ఎన్నోసార్లు చెప్పినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒట్టి మేడిగడ్డ బ్యారేజ్ కాదయా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, 85 పిల్లర్లు, 103 మీటర్ల సొరంగాలు, 13 జిల్లాలకు తాగునీరు సాగునీరు అందించేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అని అనేక సార్లు చెప్పినాం. అయినా మీకు బలిసిన పట్టదా? సభలో ఒకటి మాట్లాడతారు, ప్రజల దగ్గరికి వచ్చి ఒకటి మాట్లాడతారు. ఎంతకాలం నమ్ముతారు నీ మాటలు, నీ మాయ మాటలు, నీ దొంగ మాటలు, నీ లంగ మాటలు? కాలం చెల్లిపోయింది రేవంత్ రెడ్డి మాటలకు. అయిపోయింది. నువ్వు ఒక మోసగాని అని తేలిపోయింది. నువ్వు ప్రజలను వంచేటువంటి ముఖ్యమంత్రి అని తేలిపోయింది. అసలు ఎవరైనా ప్రజలు ఇంత ఘోరంగా ఒక ముఖ్యమంత్రిని తిట్టినటువంటి చరిత్ర ఉన్నది 5 వరకు? అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. బండ బూతులు తిడుతున్న నీకు సిగ్గు అనిపిస్తలేదా? కాబట్టి ఈ ముఖ్యమంత్రి విధానం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. ప్రజలు దీన్ని హర్షించరు. ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించాలి. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, తండ్రి లాంటి వాడు. నువ్వా ఇటువంటి నీతిమాలిన మాటలు మాట్లాడేది? నిన్ను చూసి నేర్చుకోవాలన్నా తెలంగాణ సమాజం. చాలా బాధాకరం. ముఖ్యమంత్రి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలని, రానున్న కాలంలో ఈ అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసినటువంటి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడాలని, కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ అడ్డగించాలని, ఎక్కడికక్కడ ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ జిల్లాకు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ పెద్దలు జీవన్ రెడ్డి గారి గురించి 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. నేను మాట్లాడినాను. అసలు జీవన్ రెడ్డి గారు లేకుంటే లక్ష్మణ్ కుమార్ గారి యొక్క రాజకీయ భవిష్యత్ ఎక్కడా అని మేము అడిగినాం. ఇది నిజం కాదా? ఇలా వారిని ఏదంటే అది మాట్లాడుతున్నాం. తర్వాత లక్ష్మణ్ కుమార్ కి అసలు ప్రజా సమస్యల మీద అవగాహన ఉండదని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమన్నంటే హరీష్ రావు గారట ఆయన చెట్టీలు తొడుకోక ముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయిందట. జ్ఞానం ఉంటే ఒక్కసారి తెలుసుకో. మేము వచ్చినాక కదా గేట్లు పెట్టింది, నీళ్ళు ఆపింది. మేము వచ్చినాక కదా రాయపట్నం బ్రిడ్జ్ త్వరితగతిన కంప్లీట్ చేసి ఎల్లంపల్లి
ప్రాజెక్టు గేట్లు పెట్టి నీళ్ళు ఆపింది మేమొచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో. నీకు అసలు మెదడుందా? తర్వాత పత్తిపాక శ్రీధర్ కట్టలేదు, వాడికి వచ్చి చూసిపోయిండు. నువ్వు కూడా శ్రీధర్ బాబు గారిని, తర్వాత నువ్వు మీ రకరకాల మంత్రులు పోయి మీరు కూడా చూసారు కదా ఇక్కడ రిజర్వాయర్ కడతారని. పెద్ద పెద్ద మాటలు చెప్పుడు కాదు లక్ష్మణ్ కుమార్. పనిచేసే శక్తి, సత్తా కావాలి, ఆలోచన ఉండాలి. ఆ రోజు అక్కడ రిజర్వాయర్ అవసరం ఉంటే కడదామని అనుకున్నారు, కానీ అవసరం లేదని వదిలేసిండు. దాన్ని ఏదో నువ్వేదో ఘనకార్యం చేసినట్టు, లేదంటే అవగాహన లేకుంటే ఏం మాట్లాడతారంటే సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయిండు. నీకు అసలు ఆలోచన ఉందా? ఒక ప్రాజెక్ట్ కడితే ఒక మండలం కోసం కడతారా, ఒక నియోజకవర్గం కోసం కడతారా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 75% ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని కడతారు. ఈ ప్రాంతంలో గోదావరి ఉంది కాబట్టి, నీళ్ల లభ్యత ఇక్కడనే ఉన్నది కాబట్టి నువ్వు ఆంధ్ర సిద్దిపేటకు తీసుకుపోయిండు, లేకపోతే గజ్వేల్కి తీసుకుపోయిండు, సిరిసిల్లకు నీళ్లు తీసుకుపోయిండు. ఈ చిన్న పోరగాళ్ళ మాటలు మాట్లాడారు, నవ్వుకుంటారు ఎవరన్నా. నువ్వు గెలవక ముందుకు ఇదే ముచ్చట, గెలిచినాక ముందుకు ఇదే ముచ్చట. అరే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాంతానికి. అంతకు ముందు కూడా నేను ఒక ఛాలెంజ్ చేసి చెప్పిన, లక్ష్మణ్ కుమార్ నీ దగ్గర సమాధానం ఉంటే నేనున్న 20 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను చీఫ్ విప్ ఉన్న నాడు కావచ్చు, మంత్రికి ఉన్న నాడు కావచ్చు, ఈ ప్రాంతంలో ఒక్క ఎకరం భూమి అన్నా ఎండిపోయిన దాఖలాలు ఉన్నాయా? నువ్వు చూపిస్తావా? నీకు దమ్ము ధైర్యం ఉన్నదా? చూపిస్తే అది ఏ ఊరు, ఏం తెలియకుండా మాట్లాడు కాదు. అవగాహన పెంచుకో. మొదటిసారి మంత్రిమైనవు, ప్రజా జీవితంలో ఒకసారి ప్రజలు నీకు అవకాశం ఇచ్చిండ్రు, మంచిగా పనిచేసే ప్రయత్నం చేయి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ కింద పనిచేస్తున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఇష్టారాజ్యంగా అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నడన్నా ఇటువంటి ప్రభుత్వాన్ని చూస్తామా మనం? ఇంత దారుణంగా ఈ పరిపాలన జరుగుతున్నది. ఇది మంచిది కాదు. భావితరాలకు కూడా వీళ్ళు ఇచ్చేటువంటి సందేశం కూడా మంచిది కాదు. కొత్త తరం నాయకులు చాలా గొప్పగా నేర్చుకోవాల్సిన విధంగా ప్రవర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విధంగా ఉండడం అనేటువంటిది ఇది దురదృష్టకరం. రాష్ట్రానికి ఇది మంచి సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. నిన్న జరిగిన